95,000 రూపాయలు జస్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారా కాజేసారు. ఆ తర్వాత అతని బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇలాంటి మోసాలు ఎట్లా జరుగుతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంతకు ముందు దొంగలు మన దగ్గర ఉన్న డబ్బుని బెదిరించో, భయపెట్టో, దొంగతనం చేసో ఎత్తుకెళ్లిపోయేవారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించి పబ్లిక్ దగ్గర ఉన్న డబ్బులను కాజేస్తున్నారు. అదే విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి చూసినట్లయితే, నెంబర్ 1, ఫోన్ కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి, అదే విధంగా ఓటీపీలు చెప్పమని చెప్పి, మీకు రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి, దాన్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం ఓటీపీలు చెప్పమని చెప్పి, లిమిట్ ను పెంచుతామని చెప్పి ఓటీపీల ద్వారా మోసం చేయడం. అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి మెయిల్స్ అందరూ వాడుతున్నారు. ఈ మెయిల్స్ లో ఫేక్ లింక్స్ ను పంపి మన అకౌంట్లలో ఉన్న డబ్బులు కాజేస్తున్నారు. అదే విధంగా మనం ఏదైనా వస్తువు రిపేర్కి వచ్చినప్పుడు ఆ కంపెనీ కస్టమర్ కేర్ కాల్ చేస్తున్న సందర్భంలో గూగుల్లో సెర్చ్ చేసి ఆ కస్టమర్ కేర్ కాల్ చేస్తారు. ఆ కాల్ లో సేమ్ కస్టమర్ కేర్ లాగానే మాట్లాడతారు, కానీ ఏదో ఒక రకంగా మన డేటా మొత్తం తీసుకొని మన డబ్బులు కాజేస్తున్నారు. అదే విధంగా స్టూడెంట్స్ అయితే ఆన్లైన్ లో బుక్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం పీడిఎఫ్ బుక్స్ వచ్చినప్పుడు వాటికి ఏపీకే ఫైల్స్ యాడ్ చేసి ఎప్పుడైతే డౌన్లోడ్ చేస్తున్నారో వైరస్ ను ప్రవేశపెట్టి వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులు కాజేస్తున్నారు. ఏదైనా కొనడానికి మనం ఆన్లైన్ లో సెర్చ్ చేసినప్పుడు సేల్స్ వెబ్సైట్ లో కూడా ఈ సైబర్ క్రైమ్ జరుగుతుంది. క్రెడిట్ కార్డ్ లిమిట్స్ పెంచుతామని ఆ కార్డ్ యొక్క CVVలు చెప్పించుకొని ఫ్రాడ్ చేస్తున్నారు. AI ద్వారా మన వాయిస్ ని క్రియేట్ చేసి వాయిస్ లాక్లు ఉన్న వాటి ద్వారా కూడా డబ్బులు కాజేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లలో ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్లను హ్యాక్ చేసి వాళ్ళు ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళను అమౌంట్ రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫ్రాడ్ చేస్తున్నారు. కొంతమంది అయితే KYCలో అప్డేట్ చేస్తామని చెప్పి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి, వ్యాపార సంస్థలకు కొత్త ఫ్రాంచైజీలు ఇస్తామని ఇట్లా రకరకాలుగా సైబర్ క్రైమ్ చేస్తున్నారు. ఈ కాలంలో మనం ఇచ్చిన డబ్బులే మనకు తిరిగి రావడానికి అతి కష్టంగా ఉంది. అట్లాంటిది ఫ్రీగా ఎవరైనా డబ్బులు ఇస్తారంటే ఎట్లా నమ్ముతారు? ఇలాంటి సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తే 1930 నెంబర్ కి గంట లోపు కాల్ చేసి కంప్లైంట్ చేసినట్లయితే వెంటనే మన అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్ కి అయితే పోయిందో వాళ్ళ అకౌంట్ ని ఫ్రీజ్ చేసి మన అమౌంట్ ని రికవర్ చేసే అవకాశం ఉంటుంది.